టెక్కల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రతి ఇంటికి తిరిగి సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. దాంతోపాటు ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజల నుంచి మీకు భారీ స్పందన వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి? ప్రచారం అన్నది మా చాలా రోజుల క్రితమే స్టార్ట్ అయిపోయింది సార్. కాకపోతే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి మరొక 30 రోజులే ఉన్నాయి. 32 రోజులు భారీగా చేస్తున్నాం గట్టిగా. ఇప్పుడు ప్రతి ప్రధాన కేంద్రం టెక్కలి నడిబొడ్డులో కూడా భారీగా ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీతో పాటు ప్రచారం ప్రారంభించాం. నిన్న కోటబొమ్మల్లో కూడా భారీగా ర్యాలీ జరిగింది. దాంతో అక్కడ మళ్ళీ ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడు మా ప్రచారంలో విధానం ఏంటంటే ప్రతి గడపకి ప్రభుత్వ పథకాలు వెళ్ళాయి. ప్రతి గడపకి ఇంచుమించు వెళ్ళినటువంటి ప్రభుత్వ పథకాలు మా టెక్కలి నియోజకవర్గానికి 1600 కోట్ల రూపాయల సంక్షేమం వచ్చింది. స్వాతంత్ర్యానంతర 75 ఏళ్ల చరిత్రలో ఇది మొదటిసారి. పథకాలు అందుకుంటున్నటువంటి ప్రతి గడపకు కూడా వెళ్ళి ఆ ప్రభుత్వ పథకాలని అందుకున్న దానిలో ఆ ప్రజలు ఎంతగా చెప్తున్నారంటే, మేము ఎప్పుడూ కూడా ఎవరిని అడగలేదు, ఎక్కడికి పోలేదు, మా గడపకే ప్రభుత్వ పథకాలు తెచ్చి అందివ్వడం అన్నది మేము చరిత్రలో మొదటిసారి చూస్తున్నాం. అందులో ఇక్కడ తెలుగుదేశం అచ్చెన్నాయుడు తాలూకా రౌడీజం, గుండాయిజం ఆ కబంధ హస్తాల్లో ఇరిగిపోయినటువంటి నియోజకవర్గం. వాళ్ళు మొదటిసారిగా మేము స్వేచ్ఛను చూస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందజేశారు. లంచాలు లేకుండా అందజేశారు. మా తమ్ముడు, మా అన్న, మా బిడ్డని మా జగనన్నని మేము గెలిపించుకుంటాం ఈసారి అని చెప్పి టెక్కల్లో ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. జగనన్న చేసినటువంటి మరో గొప్ప విషయం ఏంటంటే సంక్షేమంతో పాటు పారిశ్రామికీకరణ. పరిశ్రమలు కూడా ఇక్కడ తీసుకురావాలి. పరిశ్రమల ద్వారా వలసలను నివారించాలి. అతను ఎంతగా ఆలోచించారంటే జగనన్న, శ్రీకాకుళం ప్రజలంటే వీళ్ళందరూ కూడా వలసలకు పరిమితమైన వాళ్ళు. అందరూ మా టెక్కల్ నియోజకవర్గం ఎక్కువ 80% వలసలు. ఇక వలసలు వెళ్లాల్సిన అవసరం లేదు, ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు ఉండండి, ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి పారిశ్రామికీకరణ చేయడంలో భాగంగా పోర్ట్ మూలపేట గ్రీన్ ప్రధాన ఎన్నికల సమయంలో మీ ప్రత్యర్థి అచ్చెన్నాయుడు అనేక కుట్రలకు పాల్పడతారు. దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? కుట్రలు, రౌడీజం, గోండాయిజం అచ్చెన్నాయుడు చేస్తే అవసరమైతే మేము దేనికైనా ఈసారి వెనకాడేది లేదు. ఎలా చేస్తాడో రౌడీజం చూస్తాను, వాడి గూండాయిజం ఏటో చేస్తాను, వాడి రిగ్గింగ్లు ఏటో చూస్తాను. ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటేసుకునే విధానంగా మేమందరం కూడా ప్రతి కార్యకర్త కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక్కొక్క వెపన్లా తయారవుతాడు. ఏ బూత్లో అయితే రౌడీజం చేయాలనుకుంటున్నాడో, ఏ బూత్లో అయితే రిగ్గింగ్ చేయాలనుకుంటున్నాడో అవసరమైతే మా ప్రాణాలే ఫణంగా పెట్టి పనిచేస్తాం. రిగ్గింగ్ ఎలా చేస్తాడో చూస్తాను, ఇంపర్సనేషన్ ఎలా చేస్తాడో చూస్తాను, బూతుల్లో వాడి రౌడీజం ఏటో చూస్తాను, వాడి గుండాయిజం ఏటో చూస్తాను. అసలు రౌడీజం, గుండాయిజం అధికారం ఉంటేనే అచ్చెన్నాయుడు, అధికారం లేకపోతే అచ్చెన్నాయుడు జీరో, బిగ్ జీరో. అసలు ప్రచారంలో ఎక్కడున్నాడు సార్ అచ్చెన్నాయుడు? ఇప్పుడు నేను 2 నెలలైంది నేను తిరుగుతున్నాను, ఇప్పుడు కూడా గట్టిగా తిరుగుతున్నాను. అసలు అచ్చెన్నాయుడు మాకు కనిపించట్లా. చంద్రబాబు నాయుడు కూడా వాలంటీర్ల గురించి అనేక ఆరోపణలు చేశారు, వాలంటీర్లపై అనేక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎలా స్పందిస్తారు? చంద్రబాబు నాయుడు మాటలు అతి నీచంగా ఉంటాయి. ఏమన్నాడంటే వాలంటీర్లు మూటలు మోసుకునేవారు, వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఆడవాళ్ళని హింసిస్తారని స్టార్టింగ్లో అని చెప్పాడు. తర్వాత వాలంటీర్లని సచివాలయ వ్యవస్థల్ని రద్దు చేసేస్తాం, వాలంటీర్లను కూడా రద్దు చేస్తాం, వాళ్ళ అంతు చూస్తాం, రోడ్ల మీద వెంటబెట్టి కొడతాం. అసలు వాలంటీర్లే ఈ ఉమెన్ ట్రాఫికింగ్ కారణమని పవన్ కళ్యాణ్ చేతి కూడా అనిపించాడు. వాలంటీర్ రాష్ట్రంలో 30,000 మంది మహిళలు తప్పిపోయారని, అందుకు వాలంటీర్లు కారణం. అసలు వాలంటీర్ అంటే అర్థం ఏంటి? ఈ వీధిలోనే 50 ఏళ్లకు వాలంటీర్ పనిచేస్తాడు. ఈ వీధిలో పుట్టినటువంటి వాడు, ఈ వీధిలో పెరిగినటువంటి వాడు. ఇలాగ ప్రతి వాలంటీర్ కూడా ఆ వీధిలో పుట్టినటువంటి వాడు. ఆ వీధిలో పుట్టినటువంటి వాలంటీర్కి ఎవరుంటారు అక్కడ? చిన్నాళ్ళు, పెదనాళ్ళు, మేనత్తలు, మేనమామలు, చెల్లెళ్ళు, అక్కలు ఉంటారు. వీళ్ళని అమ్మేస్తారా? ఈ మహిళలను తీసుకెళ్ళి అమ్మేస్తారా? పవన్ కళ్యాణ్ అతి నీచంగా మాట్లాడాడు. ఏరా నీకు పవన్ కళ్యాణ్ ఎవరికి అమ్మారు? ఎక్కడైనా ఎఫ్ఐఆర్ ఉందా? ఏ వాలంటీర్ అయినా ఒక మహిళను తప్పించినట్టు కంప్లైంట్ ఉందా అంటే కేంద్ర నిఘా బృందాలు చెప్పాయంట. కేంద్ర నిఘా బృందాలు నీకెందుకు చెప్తాయి? కేంద్ర నిఘా బృందాలు నిద్రపోతున్నాయా? మరి దాని మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో ఇలా మాట్లాడిస్తూ వాలంటీర్ల గురించి, అదే చంద్రబాబు నాయుడు వాలంటీర్లు బ్రహ్మాండంగా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారని అతి నీచంగా ఈసీకి ఒక కంప్లైంట్ ఇచ్చారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదని. అది ఎంత దుర్మార్గమైన కంప్లైంట్ అంటే 4 సంవత్సరాల 10 నెలల పాటు పెన్షన్లు అందుకోవడానికి ఉదయం 5 గంటలకే తలుపు తట్టి 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు దాటిన వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్లు అందజేస్తే ఆ జగన్ని తలుచుకొని నా మనవుడు నాకు పెన్షన్ పంపాడని సంతోషంగా ఆ నీడలో బ్రతికినటువంటి వాళ్ళకి 4 సంవత్సరాల 11వ నెల చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు నిర్వాహకం వల్ల
ఈరోజు రోడ్లెక్కి ఆఫీసులకు వెళ్ళి క్యూలో నిల్చొని ఎండనక వాననక ఇబ్బంది పడుతూ ఆఖరికి 30 మంది చచ్చిపోయినారట పెన్షన్లు అందుకోవడానికి వెళ్లాల్సిన వాళ్ళు. ఈ ఉసురు చంద్రబాబు నాయుడుకి అచ్చెన్నాయుడికి తగులుతుంది. వాళ్లే దీనికి కారణం. మళ్ళీ మేము చెప్తున్నాం, జూన్ 5వ తారీఖు నుంచి వాలంటీర్స్ అందరూ మళ్ళీ వెనక్కి వస్తారు జగన్ అని చెప్పారు. ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలన్నీ వాలంటీర్సే అందజేస్తారు. ఎవరు ఎన్ని కుట్రలు పనినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పైపే ప్రజలందరూ ఉన్నారని, ఈసారి టెక్కల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, టెక్కల నుంచి.